ప్రేమ, యేసుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు ప్రేమైన వాళ్ళరా, అందరూ బాగున్నారు కదా. ఇక మనకి ఆ 3 దినాలు మాత్రమే ఈ యొక్క క్రీస్తును గూర్చిన జనన విషయాలు మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, శ్రద్ధగా చెప్పబోయే విషయాలను జాగ్రత్తగా వింటే మీరు గ్రహించగలుగుతారు. లూకా సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో జకరియా చెప్తున్నాడు, జకరియా, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలము గడిచిందని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిల్చు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ స్వార్థమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌని ఉండు అని అతనితో చెప్పాను. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడేరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనం కలిగిందని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను. అతడు సేవ చే దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి, మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగు చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి నీ దీన దాసుని మరుగు చేసి ఆత్మతో సంధించి నోటికి మాటలు అందించి నాలుకను వశపరుచుకుని మీరే మాట్లాడమని అడుగుచున్నాం. ఈ యొక్క వాక్యం అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, పిల్లలు లేని వారికి మరింత దీవెనకరంగా, వారికి గర్భఫలము బహుమతిగా నువ్వు ఇవ్వాలని ఈ వాక్యము ద్వారా వారు బలపడుటకు, విశ్వాసం పొందుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, జకరియాతో దేవుని దూత గబ్రియేల్ అనే దూత వచ్చి నీ భార్య ఎలిజబెత్ గర్భవతి అవుతుంది, మరి ఆ కుమారుడు జన్మించిన నాటి నుండే పరిశుద్ధాత్మను పొందుకున్నవాడై ఉంటాడు, అతడు ఆత్మపూర్ణుడై ఉంటాడు, ఏలియా వంటి అభిషేకం కలిగి శక్తి బలము కలిగి అనేక మందిని తండ్రుల వైపుకు పిల్లల వైపు తండ్రుల హృదయాన్ని తిప్పుతాడని చెప్పి ఆ చక్కని వాగ్దానపూరితమైన మాటలు చెప్పినప్పుడు జకరియా అవన్నీ వింటున్నాడు. గబ్రియేల్ దూతను చూస్తున్నాడు. మరి తన జీవితంలో ప్రతి మనిషి కూడా దేవుడు అద్భుతమైన కార్యాలను, ఆశ్చర్య కార్యాలను చెప్పేటప్పుడు ఎవరికైనా సరే, జకరియానే కాదు, నువ్వు నేనైనా సరే కొంత ఆలోచిస్తాం, అల్ప విశ్వాసాన్ని కలిగి ఉంటాం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా, మనుషులు ఎప్పుడు కూడా వారి యొక్క పరిస్థితులను బట్టే దేవుని మాటలు నమ్ముతారు. ఇప్పుడు వీరు జకరియా, ఎలిజబెత్ యవనస్తులు కాదు. ఏదో 2-3 సంవత్సరాలు, లేకపోతే ఒక 5-6 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత పిల్లలు లేని వారుగా వీరు ఉండలేదు. కానీ ఎప్పుడో పెళ్ళయింది, వృద్ధాప్యంలో వీరు ఉన్నారు. ఇక అవసాన కాలంలో ఉంటుండగా మరి వీరు చేసుకున్న ప్రార్థన ఒకానొక సమయానికి దేవుడికి ఒక ఆలోచన ఇచ్చి, దేవుడు ఏం చేస్తున్నాడంటే, మరి మరియ కోసం, మరియ గర్భములో యేసు ప్రభువారు ఉంటారు. తర్వాత మరి ఆ యొక్క మరియ గర్భములో యేసయ్య పుట్టక ముందే ఆయన మార్గాన్ని సరళం చేయడానికి యోహాను పుట్టాలి. కాబట్టి ఆ సమయము, కాలము దేవుని యొక్క నిర్ణయంలో, దేవుని చిత్తంలో ఉంటాయి. అందుకనే తగిన కాలం, నిర్ణయ కాలమున దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ప్రియమైన వాళ్ళారా, జకరియా అది ఆలోచిస్తలేదు. కానీ
ఇలాంటి వృద్ధుడినై ఉన్నప్పుడు, లేకపోతే నా భార్య కూడా వృద్ధురాలుగా ఉంది కదా, ఆమెకి ఇప్పుడు ఎలా సంతానం కలుగుతారు అని చెప్పి, ఇది నాకెలాగూ తెలియను అంటున్నాడు. కాబట్టి అతని యొక్క అవిశ్వాసము గబ్రియల్ దూతకైతే నచ్చలేదు. అందుకనే ఆ దూతతో ఆయన అలా చెప్పగా ఏమంటున్నాడు దూత అంటే, ఏమో నేను దేవుని సముఖం నందు, నువ్వు నమ్ముతావో లేదో అన్నట్టు మాట్లాడుతూ దూత ఏమంటుందంటే, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువార్తమాను నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీ వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనమై ఉండు అని అతనితో చెప్పాను. అండి, ఇతని మాటలు గబ్రియేలుకు కూడా నచ్చలేదు. అవిశ్వాసపు మాటలు దేవుని దూతకు నచ్చలేనప్పుడు దేవునికి ఎలా నచ్చుతాయి? కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా అల్ప విశ్వాసాన్ని, అవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా అలాగే ఎవరైనా విశ్వాసం ప్రదర్శిస్తే ఆయనకి ఇష్టం కాదు. అలాగే దూత ఏమంటున్నాడంటే, నేను చెప్పిన మాటలు నువ్వు నమ్మలేదు, అయితే నేను ఈ మాటలు చెప్పడానికే దేవుడు నన్ను నీ వద్దకు పంపించాడు. తగిన కాలమందు దేవుడు ఏమైతే చెప్పానో తప్పకుండా నీ జీవితంలో, నీ భార్య జీవితంలో జరుగుతాయి. నువ్వు నమ్మలేదు కాబట్టి అవి జరిగేంత వరకు కూడా నువ్వు మాట్లాడకుండా ఉంటావు, నీకు మాటలు రావు, మూగవాడు అయిపోతావు అని చెప్పి దూత ఏం చేశాడంటే, మరి అతనితో చెప్పడం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి ఆయన మాటను మనం విశ్వసించడం అనేది చాలా గొప్ప విషయం కదండి. యేసు ప్రభువారు కూడా తర్వాత ఈ సువార్తలు అద్భుతాలు చేసినప్పుడల్లా కూడా ఏం మాట అంటాడంటే, నీ యొక్క విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. హల్లెలూయా. ఏంటి, నీ విశ్వాసం నువ్వు నమ్మావు కాబట్టి అమ్మా ఈ కార్యం నీకు జరిగింది. కాబట్టి విశ్వాసం అనేది ఆ దేవుని బిడ్డలకు అది మూల పాఠము. మనమందరము విశ్వాసులని పిలువబడుతున్నాం. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దేవుని వాక్యం ఎలాగైతే నమ్మాడో అదే విశ్వాసంతో మనం ఉన్నప్పుడే అబ్రహాం కుమారులు అవుతాం. ఏంటి, మామూలుగా జరిగే విషయాలు జరుగుతాయని చెప్పడానికి దేవదూత ఎందుకు రావటం, గబ్రియేలుని దేవుడు ఎందుకు పంపించాలి? అంత ప్రధాన దూతలు రావాల్సిన పని లేదు. నీకు పెళ్ళైతే ఏంటి, దేవుడు వెంటనే 1, 2 సంవత్సరాల తర్వాత పిల్లల్ని ఇస్తే ఇంకా దూతతో పనేముంది? ఇతడు వృద్ధుడయ్యాడు కాబట్టి, ఎలిజబెత్ వృద్ధురాలైంది కాబట్టి దూత ద్వారా నమ్మలేని వాటిని చెప్పడానికే దూతను దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఏంటి, శూన్యము సృష్టిని చేసిన దేవునికి ఏదైనా అసాధ్యముందా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని అందుకనే దేవుడు అంటాడండి. ప్రియమైన వాళ్ళారా, మనం ఎంత నమ్మితే అంతా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇలా చాలా మంది పిల్లలు లేని వారు ఉన్నారా? మీరు పిల్లలు కలుగుతారని విశ్వాసంతో ప్రార్థన చేయండి. మీరు నమ్మిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడని మీరు ఎప్పుడైతే విశ్వసిస్తారో తప్పకుండా మీ జీవితంలో దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు. ఎంతమంది పిల్లలు లేని స్త్రీలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ఒక్కసారి ఈ యొక్క గర్భము మీద చేయి ఉంచండి, ప్రార్థన చేసుకోండి, దేవుణ్ణి పశ్చాత్తాపంతో అడగండి. ఒకవేళ తప్పులుంటే క్షమించమని అడగండి. దేవుడు తప్పకుండా ఇప్పుడే యెహోవా రాఫా అయిన దేవుడు నీ గర్భ సంచిని తాకి అద్భుతమైన కార్యము దేవుడు చేయగలడు. హల్లెలూయా. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ దాసుని మరుగు చేసి క్రీస్తు జనన విధానమును గూర్చి మాతో మీరు మాట్లాడారు ప్రభువా. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే మరొక సందేశం ద్వారా ఇంకా క్రీస్తు జననాన్ని గూర్చి అనేక విషయాలు తెలుసుకోవటానికి నీ కృప మా అందరికి అనుగ్రహించమని, ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వదించి ఫలింపచేయమని, వారి ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేయమని, ఓ విమోచకుడా, మా కృపా పెన్నిది అయిన మా తండ్రి, నీవే గొప్ప కార్యములు జరిగించమని మహిమ కలిగిన నజరేయుడైన యేసు నామమున నిన్ను ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బ్రదర్ కన్నాను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హ్యాపీ బర్త్డే బ్రదర్ కన్నా. గాడ్ బ్లెస్ యూ.